పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఈ నెల 9వ తారీఖున చంద్రబాబు నాయుడు మన్యంలో పర్యటించనున్నారు. తోటపల్లిని సందర్శించిన అనంతరం పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బహిరంగ సభ ఏర్పాటుకు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు తాలూకా మన జిల్లా వీసు గురించి సవివరంగా వారు మనవి చేయడం ఇది చాలా పరిణామం. ఎందుకంటే మళ్ళా మా కృష్ణకు గత 40 సంవత్సరాలు బట్టి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదే జరగాలంటే మన జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 9న ఈ ప్రాజెక్టుల సందర్శనార్థం వారు ప్రోగ్రాం వేసుకున్నారు. ఆ సందర్భంగా ఆగస్టు 9న మన జిల్లా వచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో మన తోటపల్లి కానివ్వండి, విద్యావతి కానివ్వండి, విద్యావతి దాదాపు అయిపోయింది. ముఖ్యమంత్రిని ఎవరు చూసుండరు. కానీ మొన్న పార్వతీపురం వచ్చినప్పుడు మాటలు మాత్రం కోటలు దాటిపోయింది, కానీ పని మాత్రం ఎక్కడ జరగలేదు. ఈ రోజు దాకా ఇవన్నీ గిరిజన నియోజకవర్గాలు. గిరిజన మంత్రి ఇక్కడ ఈ జిల్లాలోనే ఉన్నారు. ఒక్క రోజున ఐటీడీఏ మీటింగ్ పెట్టారు. ఒక ప్రాజెక్టు గురించి అయినా, ఒక సంక్షేమ పథకం గురించి అయినా, ఒక రోడ్డు గురించి అయినా, ఒక అభివృద్ధి గురించి అయినా ఎప్పుడైనా సమీక్ష జరిగిందా? 4 సంవత్సరాలుగా ఒక్కసారైనా, అప్పుడు పుష్పశ్రీవాణి గారు ఉన్నప్పుడైనా, ఇప్పుడు రాజేంద్ర గారు ఉన్నప్పుడైనా ఒక్క రోజైనా ఐటీడీఏలో మీటింగ్ జరిగిందా? ఇంతకు పూర్వం మీకు గుర్తుంటుంది, ఐటీడీలో మీటింగ్ జరిగితే వీళ్ళందరూ ఎంత అలిగి కింద కూర్చుని పోవడాలు, అలిగి వెళ్ళిపోవడాలు, ఇవన్నీ మనం ఎప్పుడు చూసేవాళ్ళం. ఆ రోజు ఇంత నోరేసుకొని అడిగిన మనుషులు ఈరోజు కనీసం అసలు ఏమిటి విషయం అనే మాట్లాడడానికి కూడా మీటింగ్ పెట్టడం లేదు. అంటే ఎవరన్నా వచ్చి అడుగుతారనా? అంటే పూర్తిగా గిరిజన గ్రామాలు కానీ, ఈ మన్యం జిల్లా అంటేనే గిరిజన జిల్లా. ఇది రాంగ్ బటనో రైట్ బటనో మరి మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన అడగడం, డిమాండ్ చేయడం ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. ఇంకా త్వరలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుదామా, ఎప్పుడు మన కళలన్నీ సాకారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామా అని ప్రజలంతా ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీన వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మేమందరం కలిపి దిగ్విజయం చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీరు చూసి అక్కడ ఉన్నటువంటి రైతులను పలకరించడానికి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా 9వ తేదీ పార్వతీపురం మన్యం జిల్లా వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టుని సందర్శిస్తారు. తోటపల్లి ప్రాజెక్టును చూసిన తర్వాత అక్కడి నుంచి టువర్డ్స్ పార్వతీపురం వస్తారు. అది పూర్తిగా రోడ్ షో జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీపురంలో 4 రోడ్ల సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. నైట్ ఇక్కడే పార్వతీపురంలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం కూడా జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇది మనకి వచ్చినటువంటి సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులు మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ పూర్తిగా ఆదరణకు నోచుకోలేని ప్రాజెక్టులు అయితే ఈరోజు మనం ఎక్కడ చూసినా, సాలూరు, పార్వతీపురం, కురుపాము, పాలకొండ ఎక్కడ చూసినా కానీ ఏ కార్యక్రమానికైనా, ఏ అభివృద్ధికైనా, ఏ సంక్షేమానికైనా నిధులు విడుదల చేశారా? నిజంగా నిధులు ఎక్కడా విడుదల చేసిన పాపాలు పోలేదు. ఒక్క కార్యక్రమం సక్రమంగా వెళ్ళడం లేదు. అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం 15,000 ఇచ్చారు, తర్వాత సంవత్సరం 13,000, ఈ సంవత్సరం 9,000 పడ్డాయి. ఇంకా కొంతమందికి ఆ 9,000 కూడా పడిన పరిస్థితిలో ఉన్నారు. మీరు చూసి అక్కడ ఉన్నటువంటి రైతులను పలకరించడానికి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా 9వ తేదీ పార్వతీపురం మన్యం జిల్లా వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టుని సందర్శిస్తారు.
తోటపల్లి ప్రాజెక్టును చూసిన తర్వాత అక్కడి నుంచి టువర్డ్స్ పార్వతీపురం వస్తారు. అది పూర్తిగా రోడ్ షో జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీపురంలో 4 రోడ్ల సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. నైట్ ఇక్కడే పార్వతీపురంలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం కూడా జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇది మనకి వచ్చినటువంటి సమాచారం. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాని, వెనుకబడిన బీసీలు ఎక్కువ ఉన్న ఈ జిల్లాని అసలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఎక్కడ అభివృద్ధి శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏదైనా ఒక కార్యక్రమం చేసి పలానా రోడ్లు చూడడానికి వెళ్తున్నాము అని అంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు. రోడ్లు మాత్రం మనకు పోయినంత గుమ్ములు ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒకటి బటన్ మాత్రం నొక్కుతారు. ఆ బటన్ కరెంట్ పోద్దో లేదా బటన్కి ఏం మరి తెలియదు, కానీ ఆ బటన్ నొక్కిన సంవత్సరం తర్వాత డబ్బులు పడుతున్నాయి కొంతమందికి. ఒకటి ఏంటంటే ఆయన సేవలు గుర్తించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి టీంలో చిరంజీవి మహేష్ గారు ఉంటారు. ఆయన ఖచ్చితంగా ఈరోజు కాస్త బాగలేదు కాబట్టి మీటింగ్కి రాలేదు. ఖచ్చితంగా ఆయనతో మేమందరం కలిసి నిన్నటి దాకా ఎలాగైతే మేమందరం కలిసి పనిచేసాం, కలిసే పనిచేస్తామండి. ఆయన మేము వేరేగా చూడటం అదేం కాదు. ఆయన ఎక్స్-ఎమ్మెల్యే అండి. ఆయన ఓన్లీ ఇన్ఛార్జే కాదు, ఎక్స్-ఎమ్మెల్యే. పార్వతీపురంకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చాలా మంచి ఆయన, ఉత్తములు. ఖచ్చితంగా ఆయన సేవలు తెలుగుదేశం పార్టీ స్వీకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయనకు అన్ని విధాలుగా గౌరవ మర్యాదలు కూడా జరుగుతుంది.